దీంట్లో చూపించినటువంటి సమాచారం పూర్తిగా ఆయా రాష్ట్ర ఆర్థిక శాఖ మార్చులు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి ఆధారంగా తీసుకున్న అంకెల్నే ఆర్బీఐ వారు హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ అని ఒక బుక్ ప్రింట్ చేసి బయటకు వదులుతారు అధ్యక్ష. దీంట్లో చూపించిందంతా పాడమే చెప్తాను నేను, అది కూడా దీంట్లో చూపించిందంతా మీరు రాసిచ్చినటువంటి బడ్జెట్. సో ఇది హరీష్ రావు గారి కంటే ముందు చెప్తాను సార్. ఏమంట హరీష్ రావు గారి కంటే ముందు ఆర్థిక శాఖ మంత్రిగా వారు పనిచేసిన దానికంటే ముందు ఇంకా కొద్దిమంది కూడా ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్ష ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి వాళ్ళు ఈటల రాజేందర్ గారు చేశారు, అట్లాగే మన ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా చేశారు అధ్యక్ష. ఈటల రాజేందర్ గారు చేశారు కదా అధ్యక్ష, ఈటల రాజేందర్ గారు చేశారు, ఆ తర్వాత కె చంద్రశేఖరరావు గారు కూడా చేశారు. సరే నేను ఆర్థిక శాఖ మార్చులుగా ఎవరెవరు చేశారని చెప్తున్న సభకు సమాచారం ఇస్తున్నా, వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు కదా. అట్లాగే హరీష్ రావు గారు చేశారు అధ్యక్ష. హరీష్ రావు గారి తర్వాత ఇప్పుడు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కొన్ని పుస్తకాలు ఈ సభలో పెట్టాము అధ్యక్ష. ఈ సమాచారం సరే హరీష్ రావు గారు ఇచ్చినటువంటి సంఖ్యకి ఇప్పుడున్నటువంటి సమస్య అంతా కూడా మేము చూపించిన లెక్క తప్పు, నేను చూపించిన లెక్కే కరెక్ట్ అని వారు చెప్తా ఉన్నారు. దాని బేస్ ఏంటంటే ఆర్బీఐ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. ఆర్బీఐ రిపోర్ట్ కూడా నేను చదివి వినిపించాను అధ్యక్ష. ఈ చదివి వినిపించిన దాంట్లో హరీష్ రావు గారు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్లో కేవలం గ్యారంటీస్ 38,806 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. వారికంటే ముందు ప్రవేశపెట్టిన కె చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో యాక్చువల్స్ వచ్చి 1,35,282 కోట్ల రూపాయలు చూపిస్తుంది అధ్యక్ష. అంటే ఒక సంవత్సర కాలంలో కేసీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు వచ్చారు అధ్యక్ష. హరీష్ రావు గారు రాగానే ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు వారు తీర్చేశారు వారి లెక్కల ప్రకారం. అందుకోసం 1,00,000 మైనస్ అయిపోయి 38,000 కోట్లు మాత్రమే పుస్తకాల్లో చూపిస్తా ఉన్నాను. సరే నేను కూడా నిజమే అనుకుని నమ్మాను అధ్యక్ష, హరీష్ రావు గారు 1,00,000 కోట్ల రూపాయలు ఏమైనా తీర్చేశారేమో అని చూస్తే లెక్కలు చూస్తే మరి ఏ బ్యాంకుని అడిగినా ఏ కార్పొరేషన్ అడిగినా ఆహా డబ్బులు అట్లాగే ఉన్నాయి, అప్పులు అట్లాగే ఉన్నాయి. మరి అట్లాగే ఉంటే హరీష్ రావు గారి పుస్తకంలో ఇట్టట చూపించారని నాకు అనుమానం కలిగింది అధ్యక్ష. అసలు ఇట్టట చూపిస్తారని ఆర్థిక శాఖ మంత్రిగా వారు ఒక చిన్న వ్యవహారం చేశారు అధ్యక్ష. ఇందులో ఏంటంటే వారు చూపించినటువంటి పుస్తకంలోనే ఉదాహరణ చూడండి, ఇది బుక్ హరీష్ రావు గారు ఇచ్చిన బుక్ అధ్యక్ష, బడ్జెట్ సంబంధించి. దీంట్లో కాలం నెంబర్ 9 అదే ఒక చిన్న అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో వారు టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అనే ఒక కొత్త దాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఏంటంటే గ్యారంటీస్ ద్వారా తీసుకున్నటువంటి అప్పుల్లో అసలు మొత్తాన్ని చూపించకుండా అందులో కొద్దిగే రిస్క్ ఉంది, ఆ కొద్దిగే రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతుంది, కానీ మిగతాది మనకేం భారం పడదని ఆ లెక్క తగ్గించి చూపించడం కోసం దీంట్లో ప్రింట్ చేశారు. ఏంటి ఉదాహరణకి షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్ష, నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నా సభ్యులందరికీ సింప్లిఫై అర్థం కావటం కోసం. వారు ఏం చూపించారు, వారు తీసుకున్న లోన్ ఏమో షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 1,314.46 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. దీని మీద మాత్రం ఆ అప్పు తీర్చడానికి కార్పొరేషన్ కట్టేసుకుంటుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారమే లేదు, భారం మొత్తం కలిపితే కూడా 5% కూడా ఉండదు. కాబట్టి 5%కే లెక్కేసి తీసుకున్న గ్యారంటీ మేము ఇచ్చింది 5% కోసం అన్నట్టు లెక్కేసి చూపించారు అధ్యక్ష. ఇది బహుశా ఎక్కడ చేయరు ఎవరు. మరి 5% కోసమే గ్యారంటీ మీరు రిస్క్ అని అంటే అధ్యక్ష నేను చెప్తున్నాను,
ఈ షీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,314 కోట్ల రూపాయలు తీసుకుంటే మీరు చూపించిన 5% అయితే కట్టాల్సిన 65 కోట్లు మాత్రమే అయితే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 693 కోట్ల రూపాయలు ఈ షీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది అధ్యక్ష. అది ఎవరి మీద పడ్డ భారం? మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. మీరు రిస్క్ ఏమో 5% అన్నారు. 5% అంటే 65 కోట్లే కట్టాలి. మరి 65 కోట్లు కట్టాల్సింది 693 కోట్లు ఎందుకు కట్టినట్టు? అది ఎవరి మీద భారం? రాష్ట్రం మీద భారమే కదా. అంటే దీన్ని ఇంత వాస్తవాన్ని తగ్గించి చూపించి తద్వారా మాకు అప్పులు ఇన్ని లేవు అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ద్వారా వచ్చేటువంటి అవకాశాన్ని ఇంకా అప్పులు తెచ్చుకుందామనే ఆశ ఆతృత తప్ప దీంట్లో ఏమైనా ఉంది అధ్యక్ష? ఎంత అప్పులు తీసుకుంటే మీకు దాహం తీరుతుంది హరీష్ రావు గారు? ఎంత అప్పులు? 7 లక్షల కోట్లు దాటితే కూడా మీకు దాహం తీరక అందులో పెట్టినటువంటి గ్యారంటీస్ని ఇంకా 5% చూపించి ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్లో ఇంకా అప్పు తెచ్చుకుందామని, అది కూడా ఎంత అధ్యక్ష మీరు ఇదొక్కటే. నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఉదాహరణ అంటే కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు అధ్యక్ష. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చినటువంటి అప్పు దీంట్లో చూపించింది, వారి పుస్తకంలో అప్పుడు చూపించింది 64,651.93 కోట్ల అధ్యక్ష. మరి దీన్ని 64,000 కోట్ల రూపాయలుగా చూపించాలి కదా. చూపించకుండా పక్కన కాలంలో నాకు రిస్క్ కేవలం 16,000 కోట్లకే ఉంది, మిగతాది కాదని. మరి ఎవరు కడుతున్నారు? ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి డబ్బులు ప్రభుత్వం కడుతుందా, లేకపోతే కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి వాళ్ళు ఏమైనా డబ్బులు పోగేసి మరి వాళ్ళు కడుతున్నారా? నేను అడుగుతా ఉన్నాను ఇరిగేషన్ మంత్రి గారిని. నాకు తెలిసి సంవత్సరం నుంచి రివ్యూ చేస్తున్నా, ₹1 వాళ్ళు కట్టలే కార్పొరేషన్ నుంచి. రాష్ట్ర ప్రభుత్వం కడతాం. ఏమండి? రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. మరి ఇది మొత్తం లయబిలిటీ రాష్ట్ర ప్రభుత్వం మీదనే కదా. పోనీ మీరు చెప్పినట్టు ఆ కాళేశ్వరం ఏమైనా నీళ్లు అమ్మి రైతులకి ఏమైనా మీటర్లు పెట్టి మీరు ఏమైనా వసూలు చేసి కట్టారా? లేదు కదా, కట్టలేదు కదా. ఉచితంగా ఇచ్చేదే కదా, ఫ్రీగా ఇచ్చేదే కదా. ఫ్రీగా ఇచ్చినటువంటి నీళ్ళకి మరి ఆదాయం మీరు యాడ్ చేసుకొస్తారని నాకు రిస్క్ లేదు, అది కార్పొరేషన్ కట్టుకుంటుంది, గవర్నమెంట్ కట్ట అవసరం లేదని మీరు తగ్గించి చూపించేసి దాన్ని 1,29,000 కోట్లు ఉన్నదాన్ని 1,29,243 కోట్లు ఉన్నదాన్ని కేవలం 38,000 కోట్లు చూపించి ఈ పుస్తకంలో బడ్జెట్లో పెట్టి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ఆనాడు బడ్జెట్లో ఈ రాష్ట్రం ప్రజల్ని ఈ సభని తప్పుదో పట్టించడమే కాకుండా ఈ సభతో పాటు మీరు ఈ సంఖ్యిస్తే అది ఆర్బీఐ వాళ్ళ దగ్గర పోయి ఆర్బీఐ వాళ్ళు అదే ప్రింట్ చేసి వస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి రెండోసారి మళ్ళీ సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ లెక్కల సమున్నతంగా సభ ద్వారా బయటకు తెలిస్తే మీరు ఎంత ఈ సభను తప్పుదో పట్టిస్తున్నారో, అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరికి ఇవ్వాలో, సభా హక్కుల ఉల్లంఘన ఎవరికి ఇవ్వాలో ఈ రాష్ట్ర ప్రజలు సభ కూడా నిర్ణయించాలని నేను అంతా అయిన తర్వాత కోరుతాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష దీనికి సంబంధించి ఈ షీప్ డెవలప్మెంట్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ కూడా అధ్యక్ష దీంట్లో కూడా అప్పు తెచ్చారు. గ్యారంటీ 22,427 కోట్లు చూపించి ఇందులో 50% మాకు లయబిలిటీ, మిగతాది కాదు. అంటే మరి మిగతా డబ్బులు ఎవరైనా ఇళ్ళకి ఇంటింటికి ఏమైనా మీటర్ పెట్టి మీరు ఏమైనా డబ్బులు వసూలు చేసి కట్టారా? కట్టలేదుగా. యాడ కట్టారు అధ్యక్ష? ఇట్లా గ్యారంటీస్ పేరు మీద అధ్యక్ష నేను ఇంకో విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు మీరు చూడండి ఎంత ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకోను. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సెప్టెంబర్ 19, 2020 అధ్యక్ష, ఆ యాక్ట్ని అమెండ్మెంట్ చేసుకుంటూ ఈ సభలో వాళ్ళు ఏం చేశారంటే అప్పటి వరకు 90% మాత్రమే గ్యారంటీ ఇవ్వటానికి అవకాశం ఉన్నదాన్ని ఆ యాక్ట్ని ఇక్కడ అమెండ్మెంట్ చేసుకుంటూ గ్యారంటీస్ ద్వారా ఇంకా ఎక్కువ డబ్బులు తెచ్చుకోవాలని చెప్పి దాన్ని 200% పెంచారు అధ్యక్ష. 200% ఆఫ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ రిసీప్ట్స్ మీద 200% గ్యారంటీస్ ఇచ్చుకునేటట్టుగా మీరు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమెండ్ చేశారు అధ్యక్ష. ఉదాహరణకి నేను చెప్తున్నా ఇది ఎంత ఇబ్బందికరం అధ్యక్ష. ప్రీవియస్ ఇయర్ రెవెన్యూ రిసీప్ట్స్ మీద 200% మనం గ్యారంటీస్ తెచ్చుకోవడానికి, అంటే గ్యారంటీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడానికి చేసుకుంటే, ఉదాహరణకి లాస్ట్ ఇయర్ మనకి రెవెన్యూ రిసీప్ట్స్ 1,69,000 కోట్ల రూపాయలు ఉదాహరణకు ఉంటే
మీరు అప్పులు గ్యారంటీస్ ద్వారా 3,38,000 కోట్ల అప్పు తెచ్చుకోవడం కోసం ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో మీరు దాన్ని అమెండ్ చేసుకున్నారు. ఇది సరిపోదన్నట్టు ఇంకా ఆ తెచ్చిన గ్యారంటీస్కి మాకు ఏంటంటే కొత్త క్లాజ్ ఒకటి పెట్టేసుకొని ఆ క్లాజ్లో ఇంతవరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ ఆ క్లాజ్ను వాడి దాంట్లో ఏదో టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అమౌంట్ అని ఇంతవరకు ఎవరు పెట్టలేదు అధ్యక్ష. రాజేంద్ర గారు పెట్టలే, మీ ముందున్నటువంటి కె చంద్రశేఖరరావు గారు పెట్టలే, లేకపోతే మేము కూడా పెట్టలేదు. ఎందుకంటే అది వాస్తవం కాదు కాబట్టి. ఇలా తప్పుడు సమాచారం సభకిచ్చి దాన్ని తగ్గించి చూపించి తద్వారా రాష్ట్రానికి అప్పులు లేవు, ఇంకా ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం నాకు 200% చేసుకోవడానికి అవకాశం ఉంది, నేను చేసుకుందాం, ఇంకా అప్పులు తెద్దాం అని ఆశ యావ తప్ప ఇందులో ఏమీ లేదు. ఈ యావ నుంచి రాష్ట్రాన్ని కాపాడకపోతే చాలా ప్రమాదంలో పడతాం. కాబట్టి ఏం చేసాం అధ్యక్ష, మీరు అధ్యక్ష దాన్ని సరిచేస్తూ చాలా నిర్ణయాలు తీసుకున్నాం. సరే, సరిచేసే ముందు మీరు ఆర్బీఐ అంటున్నారు కదా, కేసీఆర్ గారు ప్రజెంట్ చేసినటువంటి బుక్ కూడా ఉంది అధ్యక్ష. నేను ఒట్టిగా చెప్పట్లే, వారు ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఆ కాలం ఏమైనా పెట్టారా అంటే ఏం లేదు. అధ్యక్ష అందులో వాళ్ళు ఉన్నట్టు చూపించారు. అప్పుడు ఎంత 77,314 కోట్లు బడ్జెట్ బుక్లో ఆర్బీఐ ఆల్సో షోన్ ద సేమ్. మన బడ్జెట్ బుక్లో ఏం చూపిస్తే కె చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఈ గ్యారంటీస్ మీద 2019-20కి సంబంధించి ఏది ఇస్తే అదే ప్రింట్ చేశారు. ఆ తర్వాత ఈ ఇయర్లో మీరు ఏది ఇస్తే అదే ప్రింట్ చేశారు. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్బీఐ ఇట్లా చూపించింది, మీరు అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు సభకనంటే, తప్పుడు సమాచారం ఇచ్చింది మేమా మీరా? మీరు కదా అధ్యక్ష. మీరు ఇంకోటి చూడండి, మీరు ఎంత తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారంటే అధ్యక్ష, వీళ్ళు ఇచ్చే తప్పుడు సమాచారానికి సంబంధించి క్యాగ్ వాళ్ళు కూడా తప్పు పెట్టారు. మేం చెప్తాం కాదు. ఉదాహరణ క్యాగ్ 2019-20లో అధ్యక్ష however it has not quantified the exact quantum of such borrowings in any of the budget, or did it provide specific disclosure relating to the entities through which it planned to channelize extra budgetary resources. మీరు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తీసుకొని వివిధ కార్పొరేషన్ల మీద అడ్డగోలుగా బారోయింగ్స్ తీసుకున్నటువంటి సమాచారం మాకు ఇవ్వట్లేదు, ఆడిట్ చేయడానికి కావాల్సిన సమాచారం ఇవ్వట్లేదు. హవెవర్ మేమే ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ మాకున్న సమాచారం తెలుసుకొని మేము ఆ ఆడిట్లో చూపిస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు 2019-20 ఆడిట్ రిపోర్ట్లో స్పష్టంగా ఐటమ్ నెంబర్ 4 సిఏజీ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. వీరితో పాటు అధ్యక్ష ఇంకోటి కూడా ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, ఫైనాన్స్ డిపార్ట్మెంటు వాళ్ళు ఇచ్చింది 13th April 2022 అధ్యక్ష. దీంట్లో CAG in its report has further observed, copy and close, that state had mobilized off-budget borrowings of 21,802.87 crore during 2020-21 and 1,11,898.69 crore to the end of March 2021 from various banks on behalf of the government, for which principal and or interest would be serviced out of the budget, state budget. However, the state has furnished nil information in the Annexure 6 of the letter. Therefore, it is requested to furnish the details of the borrowings of state public sector companies, corporations, special purpose vehicles, SPVs, and other equivalent institutions where principal and interest are to be serviced out of the state budget and or assignment of taxes, cess, or any other state's revenue in the prescribed Annexure 6th. అధ్యక్ష, ఇప్పుడు మీరు తీసుకొచ్చిన గ్యారంటీలు అన్నిటికీ సంబంధించి
స్టేట్ బడ్జెట్ నుంచి కట్టేటువంటి ప్రతి పైసా సంబంధించిన దాన్ని ఇది బారోయింగ్స్ కిందనే చూపించాలి, మీరు చూపించట్లేదు, లెక్కలతో సహా పంపించండి అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారు, సిఏజీ వాళ్ళు వీళ్ళు రాశారు. ఇవన్నీ రాసిన తర్వాత చూపిస్తే ఈ వాస్తవాలు బయటకు వస్తే మళ్ళీ ఇంకా అప్పులు తెచ్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అని కొత్త కాలాన్ని ఎతికి అందులో అవుట్ స్టాండింగ్ ఏంటి, దీనిలో ఆ కాలంలో నాకు రిస్క్ ఓన్లీ 5% అని తగ్గించి చూపించి ఆ చూపించిన దాన్ని ఆర్బీఐ ప్రింట్ చేస్తే మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ చూపిస్తాం. ఇది అధ్యక్ష హరీష్ రావు గారు చేసేది. అధ్యక్ష, దీంతో పాటు మేమేమన్నా మరి ఎట్లే మేము కూడా తక్కువ చేసి చూపించి 5%, సరే హరీష్ రావు గారు ఎట్లా చూపించారు కదా, మన ప్రెసిడెంట్ ఉంది కదా, మేము కూడా ఎట్లే చూపించి ఇంకా ఎక్కువ ఏమైనా అప్పులు తెచ్చుకొని మేము కూడా వెచ్చలవిడిగా చేద్దామని చాలామంది అనుకున్నారు. కానీ మా మంత్రిమండలి మొత్తం కూర్చొని ఈ రాష్ట్రం చాలా పోరాటాల ఫలితంగా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం, దీంట్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఈ రాష్ట్రాన్ని బాగు చేసి అభివృద్ధి ప్రతంలో ప్రగతిశీల భావాలతో ముందు తీసుకొని పోవాలి. ఉన్న వాస్తవాలన్నీ ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ తెలిసేటట్టుగా ముందు అసలు మనం ఎక్కడున్నామో తెలిస్తే దానిపై నుంచి మళ్ళీ ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేసుకోవచ్చని శ్వేతపత్రం పెట్టి ఉన్న వాస్తవాలు చెప్తాం తప్ప మళ్ళీ మనం కూడా సేమ్ తప్పిదం చేయొద్దని చెప్పి అలా చేయకూడదని చెప్పి ఆలోచన చేసి శ్వేతపత్రం పెట్టడమే కాదు అధ్యక్ష, మేము పెట్టిన బడ్జెట్లో కూడా వారిలాగా 5%, 2%, 10% చూపించాలి. ఉన్నట్టుగా స్పష్టంగా మీరు చూడండి అధ్యక్ష, నేను కూడా ప్రవేశపెట్టాను. దీంట్లో అధ్యక్ష పేజ్ నెంబర్ 4 వాల్యూమ్ 5/2 స్టేట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గ్యారంటీస్ అండ్ డెట్ పొజిషన్ అధ్యక్ష చాలా స్పష్టంగా అవుట్ స్టాండింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 31/3/2024 1,20,944 crores. అట్లాగే దాని పక్కనే టెంటేటివ్ రిస్క్ వెయిటెడ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీ అకౌంట్ యాజ్ ఇస్ గా 1,20,944 crores. ఇక్కడ మేము తగ్గించలేదు దీంట్లో, ఎందుకంటే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టాల్సిందే. ఏడు కూడా నేను 120 crores లేదు, 1,20,000 crores లేదు, నాకు 5% ఉంది, నాకు 20,000 కోట్లు ఇంకో 1,00,000 కోట్లు నేను అప్పు తెచ్చుకోవచ్చు, గ్యారంటీ ఇవ్వచ్చు, నేను కూడా చేసుకోవచ్చు మీలాగా. కానీ మేము అట్లా చేయదలుచుకున్నాం. ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు చూపించి వాస్తవం ఏంటో చెప్పి ఇది జరిగిన పొరపాటును సరిచేసి మీరు చేసిన తప్పు అది కరెక్ట్ కాదని ఆర్బీఐ మన సిఏజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాక్షన్స్ ప్రకారం ఉన్న వాస్తవాలను బయట పెట్టుకుంటూ ముందు తీసుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి బట్టి విక్రమార్క మొత్తం శ్వేతపత్రం పెట్టేసి తప్పు చేశాడు, సభను తప్పుదోవ పట్టించాడు, ఈయన మీద సభా హక్కుల ఉల్లంఘన ఇవ్వాలి అని బయట లోపల మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది అధ్యక్ష. ఇది ఎక్కడ అన్యాయము? హరీష్ రావు గారు ఒకసారి పొరపాటు చేస్తుంది, సభను తప్పుదోవ పట్టిస్తుంది, సరే అయిపోయా, మళ్ళీ రెండోసారి ఎందుకు వచ్చి మళ్ళీ సభతో పట్టించుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు అధ్యక్ష? హరీష్ రావు గారు సీనియర్ మెంబరే కదా, ఇంకా ఎన్నిసార్లు ఇట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతా ఉన్నాను. ఏమన్నా సరే ఓకే, మీరు అన్నట్టు మీరే రైట్ అన్నా అనుకుంటున్నారా? చెప్పండి, మరి చెప్పండి. దీనిపైన ఇప్పుడు నేను చెప్పిన దానిపైన ఏమైనా తప్పు ఉంటే మరి ఏమన్నా దీనిపైన ఎవరైనా ఎంక్వైరీ చేసి ఇది వాస్తవా కాదా, తెచ్చిన గ్యారంటీస్ ఉన్నాయా లేదా, ఈ ఇచ్చినటువంటి గ్యారంటీస్ కరెక్టా కాదా, లేకపోతే మీరు చూపించింది ఆర్బీఐ వాళ్ళు చూపించారా లేదా, లేకపోతే ఆర్బీఐ వాళ్ళు మీరు చూపించిన దాన్ని కాకుండా కొత్తదేమైనా చూపించారా? చెప్పండి అధ్యక్ష, ఏమైనా చేద్దాం. సభానాయకులు కానీ లేకపోతే సభాపతి గారు కానీ లేకపోతే సభలో ఉన్న సభ్యులు కానీ అందరూ ఆలోచన చేసి, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి డబ్బు అధ్యక్ష, ప్రతి రూపాయి జాగ్రత్తగా మనం అంతా ఏంటి అధ్యక్ష, కస్టోడియన్స్. ఇక్కడ ప్రజలు కట్టినటువంటి డబ్బులు రూపాయి పోగేసి జాగ్రత్తగా ఖర్చు పెట్టేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యవస్థకి అత్యున్నతమైనటువంటి స్థానం అధ్యక్ష. ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇక్కడ ఎంతో పవిత్రంగా మనందరం కూర్చొని ప్రజల కోసం ఆలోచన చేసి ప్రతిదాన్ని నిర్ణయాత్మకంగా సహేతుకంగా ఆలోచన చేసి ప్రజలకు నిర్ణయాలు చేయాలి తప్ప కేవలం రాజకీయాల కోసం లేకపోతే మనం ఏదో తప్పుదో పట్టించి మనం ఏదో లబ్ధి పొందామని అనుకుంటూ చేస్తే అధ్యక్ష పాలకులుగా ఉండాల్సిన లక్షణం కాదు అధ్యక్ష. నాకు తెలిసి పాలకులకి ఉన్నత భావాలు ఉండాలి, ప్రజల కోసం ఆలోచన చేయాలి, శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచన చేయాలి,
విశాల హృదయాలు ఉండాలి అధ్యక్ష. అలా లేకుండా ఈ రకంగా చేసుకుంటూ పోవటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తా ఉంది అధ్యక్ష. ఈ యాక్ట్ ఏం చెప్తుంది? whenever the state government undertakes to unconditionally and substantially repay the principal amount and or pay the interest of any separate legal entity, it has to reflect such liability as the borrowings of the state. As the borrowings of the state. రీపే చేసే ప్రతి పైసా కూడా బారోయింగ్స్ లాగా రిఫ్లెక్ట్ కావాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా ఎఫ్ఆర్బి యాక్ట్ కూడా చెప్తా ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, క్యాగ్ చెప్పింది, మేము చెప్పాం. ఉన్న వాస్తవాలన్నీ అన్ని కార్పొరేషన్లకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తీసుకొచ్చి సభ ముందు పెట్టాం. ఇన్ని పెట్టి ఆ రోజు శ్వేతపత్రం పెట్టి అంత చర్చ జరిగిన తర్వాత ఒక సంవత్సర కాలం అయిన తర్వాత మళ్ళీ ఒక కాగితం పట్టుకొని హరీష్ రావు గారు సభకు వచ్చి, అయ్యా మీరంతా సభను తప్పుదో పట్టించారు, మీ మీద చర్యలు తీసుకోవాలంటున్నారు. అధ్యక్ష, నేను రెడీ. నేనేమన్నా వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దాసి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత ఉన్న ప్రతి రూపాయిని లెక్కగట్టి ఉన్నదాన్ని ఉన్నట్టుగా సభ ముందు పెట్టి సభలో మీ నిర్ణయం మీదని చెప్పి సభ సభ్యులందరికీ వివరించి వాళ్ళు ఏం నిర్ణయం చెప్తే ఆ నిర్ణయం చేయడానికి ఆర్థిక శాఖ మంత్రిగా నా బాధ్యత, అది నేను చేస్తూ ఉన్నాను. కానీ నాకంటే ముందున్నటువంటి హరీష్ రావు గారు ఆ పని చేయకుండా సభను తప్పుదోవ పట్టించి అంకెలు తగ్గించి ఆ కాలంలో ఉన్న దాన్ని ఆర్బీఐకి పంపించి ఆర్బీఐ ప్రింట్ చేసే దాన్ని తీసుకొచ్చి చూపించి మళ్ళీ ఈ సభను మిస్గైడ్ చేస్తూ ఈ రకమైనటువంటి ధోరణి ఇది మంచిది కాదు. సభా హక్కుల గురించి ఆలోచన చేయాలి. అసలు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలనేది ఆలోచన చేయాలి. ఇట్లా ఇన్నిసార్లు తప్పుదోవ పట్టిస్తూ ఈ అంకెల్ని తారుమారు చేసినందుకు ఎటువంటి ఎంక్వైరీ చేయాలో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను మీ అందరినీ ఏమండి మీరేమో నాకేమీ మీరు చెప్పేది వినపట్టలేదు సార్. తప్పు 10 ఏళ్ళు తప్పులు 7 లక్షల కోట్ల అప్పులు, ఇది మీ నిర్వాహకం. అది కాకుండా ఇంకా సభను తప్పుదోవ పట్టించడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, మా మంత్రులంతా ఏదో 18 గంటలు కష్టపడి ప్రతి శాఖకు సంబంధించి అప్పులు ఎట్లా తీర్చుకోవాలి. అధ్యక్ష, నేను ఇంకోటి మర్చిపోయినా మా శాఖల అధ్యక్ష, వీళ్ళు 40,000 కోట్లే కాదు, 40,000 కోట్లతో పాటు ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష. 40,000 కోట్లతో పాటు మీరు సింగరేణి పెట్టిపోయిన అప్పు, లేకపోతే అదే జన్కోవాలో పెట్టిపోయిన అప్పు, డిస్కౌంట్ పెట్టిపోయిన అప్పు సార్, సివిల్ సప్లైస్ సార్, ఈ అప్పులు ఇంకా అవన్నీ యాడ్ చేస్తే అవి ఆడకపోతే అర్థం కావట్లే. భయానికి సరే వాటిని అంతా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అధ్యక్ష. సింగరేణి, సివిల్ సప్లైస్, జన్కో అధ్యక్ష, ఎవరైనా నాకు తెలియక అడుగుతాను. నిన్న హరీష్ రావు గారు ఓ మాట చెప్తా ఉన్నాను, నేనేదో అగ్రికల్చర్ సంబంధించి మొత్తం డబ్బులు కట్టాను, 64,000 కోట్లు కట్టాను అంటారు. ఏంటంటే 10 సంవత్సరాలు 64,000 కోట్లేనా? ఏమంటే నెలకు 1,500 కోట్లు కదా కట్టాల్సింది. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత అవుతుందండి? 1,80,000 కోట్లు. 10 సంవత్సరాలకి 18,000 కోట్లు అవుతుంది. కట్టాలి కదా. 10 సంవత్సరాలకి ఎంత అవుతుందండి? 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? మీరు 1,80,000 కోట్లు కట్టాల్సిందే. అందులో 60,000 కోట్లు కట్టామని చెప్పి మేము మొత్తం ఏమో కట్టాము, 60,000 కోట్లు కట్టాం. మరి మిగతా 1,40,000 కోట్లు ఎవరు కడతాడు? ఎవరండి? మీరు ప్రతి నెల కరెంట్ వాళ్ళకి అసలు డబ్బులు కట్టారా? మీరు మాట్లాడితే బయటికి పోయి నేను కరెంటు ఉచితంగా ఇస్తున్నా, ఏదో మేము ఇచ్చిన దాన్ని వీళ్ళే ఇచ్చినట్టు. అరే, కరెంటు ఉచితంగా రైతులకు ఇచ్చింది మేము ఇచ్చిందని ఏదో మేము ఇస్తున్నాం అని బయటికి చెప్పుకొని ఇత్తనం అని చెప్పి మరి డబ్బులు కట్టారా? అది కట్టలే. అప్పుడు మొదలుపెట్టింది ఇచ్చింది మేము, వచ్చిందే బిల్లులు కట్టేది మేమే, దాని పెండింగ్ పెట్టిపోతుంది. ఇట్లా ప్రతి దగ్గర
ప్రతి గొర్రెలకి డబ్బులు ఇస్తున్నాం అన్నారు. ఇచ్చారా? డబ్బులు కట్టారా? డబ్బులు కట్టారా అండి? కుదబెడితే రాష్ట్రాన్ని ఇష్టమైన పరిస్థితిని వదిలేసిపోతుంది. మళ్ళీ దాంట్లో 5% రిస్క్ ఏం లేదంటే అదే ఇప్పుడు మేము కట్టాల్సి వచ్చింది. సివిల్ సప్లైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను చూస్తున్నా, రోజు సివిల్ సప్లైస్ సంబంధించి రోజు రివ్యూ మీటింగ్. ఎన్ని వేల కోట్లు అండి? దాదాపు 20,000 కోట్ల పైబడి సంబంధించి ఆ ఓట్లు కొనుగోలు చేసి 5 తీసుకొచ్చి ఆడ ఏడా పెట్టిపోయి ఆ సరైన గోడౌన్ లేక ముక్కిపోయి వాసన పోయి అది పోయి మీరు అమ్మకుండా క్లియర్ చేయకుండా ఆడబడితే ఆడబెట్టి గ్యారంటీ ఇవ్వకుండా ఏ మిల్లర్స్ దగ్గర గ్యారంటీ తీసుకోకుండా వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా చేయకుండా అట్లా గాలికి వదిలేసిపోతుంది. పాపం వచ్చిన దగ్గర నుంచి వాటన్నిటిని సరిచేసి పోగేసి దాన్ని ఓ పక్కన సరి చేస్తుండే. పోనీ కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమైనా తీసుకొచ్చారంటే అది దేరైతే వాళ్ళు ఢిల్లీ రాబోయే 11,000 కోట్లు వాళ్ళు ఆడ నుంచి పట్టుకొస్తారు. ఇట్లా మేము వచ్చిన సంవత్సర కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలైనటువంటి విధ్వంసం చేసి వెళ్తుంది. దాన్ని సరి చేసుకోవటానికి దాన్ని సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ముందుకు పోతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పునాదులు వేసుకుంటూ భవిష్యత్తు ఆలోచన ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇంకా 10 ఏళ్ళు దీన్ని సర్వనాశనం చేశాం, ఇంకా సరిపోదు, ఇంకా బయట ఉండి కూడా మేము ఇంకా చేస్తాం అని చెప్పి చేసుకుంటూ పోతాం. ఎట్లా అండి? ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనం చెప్తిరి, జనరల్ ఎలక్షన్లో ఇటున్న వాళ్ళు అటు పంపిస్తే అయిపోయా. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు డిపాజిట్ ఖతం చేస్తుంది. మళ్ళీ 6 నెలల తర్వాత అసలు ఆలోచన మర్చిపోయేటట్టు చేస్తూ ఉన్నాడు. ఎట్లా అండి? ఇది ఎక్కడ న్యాయం? ఇట్లా చేయబాకండి. హరీష్ రావు గారు దయచేసి మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, లెక్కలు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయండి. మా సభలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా లెక్కలపైన అంకెలపైన నిష్ణాతులు ఉన్నారు. ఇక్కడ ఒక్కడు కూడా తప్పుడు సమాచారం ఇస్తే ఆ సమాచారం నిజమే అనుకుని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందరూ ప్రిపేర్ అయ్యారు. మీరు వాస్తవాలను సభ ముందు పెట్టాను. సభాపతి గారు మీరు నిర్ణయం చేయండి, దీనిపైన ఏం చేయాలనేది నిర్ణయం మీకు వదిలేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవ హరీష్ రావు గారు. స్పీకర్ సార్.